హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం ఏంటంటే గోవాకు స్టార్ట్ అయిపోయాము. ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాము అంటే మన హైదరాబాద్ టు ఫస్ట్ మనము షోలాపూర్ వెళ్తున్నాము. ఇది షోలాపూర్ అన్నమాట. షోలాపూర్ వెళ్ళగానే ఈ చూస్తుంటే మనము షోలాపూర్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఒక చిన్న విలేజ్ లా అనిపిస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే లేవు, కానీ ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ ఏం ప్రొడక్షన్ అంటే పవర్ లూమ్స్ సంబంధించింది అనమాట. టవల్స్ అండ్ చెద్దర్లను ప్రొడక్షన్ తీస్తారు. అంటే ఇక్కడ పవర్ లూమ్స్ తోనే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలోనే ఈ షోలాపూర్ నుంచి మనకు ఆల్ ఓవర్ వరల్డ్ ప్రొడక్షన్ వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి అంటే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మెయిన్ వచ్చేసి ఇక్కడ పవర్ లూమ్స్ అనమాట. అంటే మన ఇండియాలోనే హైయెస్ట్ అనమాట. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ ఎక్కువగా ఉంటవి ఎక్కడ చూసినా. సో ఈ షోలాపూర్ వాతావరణం చూస్తే మనం వినడానికి అయ్యో ఏంటి చాలా పెద్దగా అనిపిస్తుంది, అక్కడికి వెళ్తే ఇలా చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కదా. అసలు చూడని వాళ్ళ కోసము ఇదంతా అంటే ఇక్కడ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మెయిన్ వచ్చేసి షోలాపూర్లో ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ఉంటారు. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మరాఠీ అన్నమాట. మన తెలుగు వాళ్ళు ఒక 50 lakhs వరకు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. మెయిన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఈ చెద్దర్లు ప్లస్ ఈ టవల్స్ చేయడానికి మన తెలంగాణ నుంచి ఎక్కువ ఉన్నారనమాట. తెలంగాణ నుంచి ఎక్కువ ఉన్నారు. ప్లస్ తెలుగు వాళ్ళు అందులోనూ పద్మశాలి ఎక్కువ ఉంటారట ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళే ఎక్కువ ఈ ప్రొడక్షన్ తీసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆ రోజు మొహరం ముందు ఏదో ఫెస్టివల్ చేసుకుంటారు కదా, ఆ రోజు ఫెస్టివల్ ఒకటి కాబట్టి మళ్ళీ ఇంకా సండే కూడా కాబట్టి ఆ రోజు క్లోజ్ ఉంది. వాళ్ళ ముస్లిం ఫెస్టివల్ ఉంది కదా, మొహరంకి ముందు ఏదో వాళ్ళు ఫెస్టివల్ చేసుకుంటారట. ఆ సందడి కనిపించింది. ప్లస్ ఆ రోజు సండే కూడా కాబట్టి అన్ని క్లోజ్ ఉన్నవి. నేను ఆ పవర్ లూమ్స్ మీకు చూపించలేకపోయాను అనమాట. ఈ ఏరియాని చూస్తుంటే చాలా నార్మల్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉండే ఈ పవర్ లూమ్స్ అన్ని మనం ఒకసారి తప్పకుండా వీడియో చేద్దాము. మీరు ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మనం లంచ్ టైం అయిపోయింది. సో ఇక్కడనే షోలాపూర్లోని ఒక రెస్టారెంట్లో ఒక హోటల్లో ఆగామన్నమాట. చాలా బాగుంది ఆ హోటల్. ఇక్కడ లంచ్ చేద్దామని ఆగాము. సో ఇప్పుడు మనము ఈ హోటల్ చూపిస్తూ మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే హైదరాబాద్ టు మనం షోలాపూర్ రావడానికి మనకు 315 kilometers అవుతుంది. ప్లస్ మనం 4 members కార్లో వచ్చాము అనుకోండి, 315 ప్లస్ పర్ మీటర్కి వచ్చేసి మనం కొంచెం బ్రాడ్ కార్ తీసుకుంటే కనుక 17 rupees పర్ కిలోమీటర్ ఇస్తుంది. సో అప్పుడు 5355 rupees అవుతుందన్నమాట. సో ఇది మనం 4 members ఫ్రెండ్స్ వెళ్తే కనుక వాళ్ళు షేర్ చేసుకుంటే 1338 rupees అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనము 4 members ఫ్రెండ్స్ కలిసి వెళ్తే చాలా తక్కువ కాస్ట్లో వెళ్ళొచ్చు అని నేను చెప్తున్నాను. ఈ హోటల్ కూడా చాలా బాగుంది. ఆ హోటల్ గురించి ఇంకా డీటెయిల్డ్గా నేను చెప్పేది ఏముంది, ఆలోపు మనము ఈ ఎక్స్పెన్సెస్ అంటే మనకు ఎంత ఖర్చు అయింది అనేది మాట్లాడుకున్నాము. ఇక్కడ హోటల్ బయట చాలా బాగా క్లీన్గా అనిపిస్తుంది. గ్రీనరీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్లస్ ఇది అన్నమాట. ఇక్కడ నుంచి హోటల్ నుంచి బయటికి రాగానే మనకు మిస్టర్ DIY ఉంది ఇక్కడ. దాని పక్కనే ఆ హోటల్ పక్కనే ఉంది కాబట్టి మేము ఆ హోటల్ దగ్గర ఆగాము. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ దొరికే ప్రతి ఒక్క ఐటము చాలా రీజనబుల్ రేట్స్ అనమాట. రీజనబుల్ రేట్స్ అని నేను చెప్పడం కంటే 50 rupees నుంచి 500 లోపే ఉన్నవి. 500 అనేది కొన్ని ఇంకా ఐటమ్స్కే. అంత బాగుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాము. కాకపోతే కొంచెం లైటింగ్ ఆ షాప్లో తక్కువ ఉందండి. మీరు దాన్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. ఇది ఇక్కడ నేను చూపించేది ఇప్పుడు గాగల్స్ ముందే పెట్టారనమాట. అవి చాలా చీప్ రేట్. అంటే 50 rupees టు మ్యాక్సిమం 500 అని చెప్పాను కదా. 50 rupees 60 rupees అలా ఉన్నవి గాగల్స్ అన్నీ ఉన్నవి. ఇక ఈ షోలాపూర్లో మనం తెలుసుకున్నది ఇక్కడ మెయిన్ వచ్చేసి పవర్ లూమ్స్ అని అనుకున్నాం కదా.
ఇప్పుడు ఈ గాగల్స్ సెక్షన్ నుంచి మళ్ళీ మనం వేరే సెక్షన్ కి వెళ్తున్నాము. ఇక్కడ క్యాప్స్ కూడా అవైలబుల్ ఉన్నవి. క్యాప్స్ కొంచెం 150 రూపీస్, 200 అలా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి క్యాప్స్ కూడా. ప్రతి ఐటమ్ ఇక్కడ దొరికే ప్రతి ఐటమ్ చాలా తక్కువ కాస్ట్ లో మనం ఈ మిస్టర్ DIY లో పర్చేజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు షోలాపూర్ ఆ రిలేటివ్స్ కోసం వచ్చినా, నార్మల్గా వచ్చినా ఒకసారి ఇక్కడ విజిట్ చేయొచ్చు అనిపించింది అనమాట. మిర్రర్స్ అయితే 150 రూపీస్, 100 రూపీస్ అలా. టేబుల్ మిర్రర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా. సో అన్ని తక్కువ కాస్ట్ లో ఉన్నవి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది మన హైదరాబాద్ లో అంటే త్వరలోనే లాంచ్ చేస్తారట. ఇప్పుడు షోలాపూర్ లో ఉంది, బెంగళూరులో కూడా ఉంది అనుకుంటా. మీకు ఎవరికైనా తెలిసింటే నా కమెంట్ చెప్పండి. ప్లస్ వైజాగ్ లో మేబీ ఉండొచ్చు అని అంటున్నారు. ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి మన హైదరాబాద్ లో లాంచ్ చేస్తారట. హైదరాబాద్ లోనైతే లాంచ్ చేస్తే కనుక చాలా చాలా బాగా మనం పర్చేజ్ చేయొచ్చు. మేము ట్రిప్ వచ్చాము, షాపింగ్ కాదు కదా. అయినా కానీ కొంత నేను షాపింగ్ కూడా చేశాను. మన లేడీస్ సంబంధించినవి కొన్ని ఉన్నవి. ప్లస్ ఇవన్నీ వాల్ పేపర్స్ అనమాట, కిచెన్ లో స్టిక్ చేసుకోవడానికి. ప్లస్ మన డెకరేటివ్ ఐటమ్స్ ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ దగ్గర. ప్లస్ పిల్లలు స్టడీ టేబుల్ దగ్గర కూడా లుక్ వైజ్ గా బాగుండాలి, వాల్స్ క్లీన్ గా కనబడాలి. దానికి ఇవి చాలా తక్కువ 50-60 రూపీస్ లోనే ఉన్నది చూడండి. 50 రూపీస్, 60 రూపీస్ అలానే ఉన్నవి. ఒక్కొక్క వాల్ పేపర్ వచ్చేసి మన విడ్త్ని బట్టి మనం ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అనమాట. అంటే అంత తక్కువ కాస్ట్ ఉందని నేను రిపీట్ చేస్తున్నాను. వాల్ పేపర్స్ ఎక్కడైనా దొరకవచ్చు, కాకపోతే ఇంత తక్కువ ధరలో దొరకవు కదా మనకు. ఇవన్నీ అవే అన్నమాట. ఇవి ఇప్పుడు చూపించేవి టవల్స్. ఇవేమో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట, మనం ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ కాబట్టి మనకు కోర్స్ కొంచెం ఉంటది కదా, అది చాలా క్లీన్ గా రూమ్ చూడడానికి చాలా గ్రీనరీగా అనిపిస్తుంటది. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఫైల్స్ ఉన్నవి. అంటే మనము డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోవడానికి, సర్టిఫికెట్స్ పెట్టుకోవడానికి ఫైల్స్ కూడా ఉన్నవి. 100 రూపీస్, 70 రూపీస్ అలా కూడా ఉన్నవి చూడండి. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా లెఫ్ట్ ఒకసారి చూపించానా, రైట్ సైడ్ వెళ్తే ఆర్టిఫిషియల్ గ్రాస్ అన్నమాట, బాల్కనీలో అలా సెట్ చేసుకోవడానికి. అవి కూడా వచ్చి మనకు 70 రూపీస్, 60 రూపీస్ అలా ఉన్నవి అన్నమాట. చిన్న చిన్న బాల్కనీలో మనం స్టడీ చేసుకోవడానికి, టీ తాగడానికి వేసుకోవడానికి అలా ఉంటుంది, బాల్కనీలో సెట్ చేసుకోవచ్చు. సో అవి కూడా చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నవి అనేది చెప్తున్నాను. ఇక అంటే మన కారుకు సంబంధించిన ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా, స్క్రూ డ్రైవర్ దగ్గర నుంచి అవన్నీ ఇక్కడ ఉన్నవి, చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నవి అనేది నేను చెప్తున్నాను. తప్పకుండా మీరు షోలాపూర్ వచ్చినట్టయితే ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇది వచ్చేసి అమ్మాయిల సెక్షన్ అన్నమాట. అమ్మాయిలకు సంబంధించిన సెక్షన్ కి వచ్చాము. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ యూనిక్ అనిపించింది అనమాట. చిన్న సేఫ్టీ పిన్స్ దగ్గర నుంచి అమ్మాయిలకి అంటే థింగ్స్ కావాలో అవన్నీ ఇక్కడ అవైలబుల్. హెయిర్ బ్యాండ్స్ దగ్గర నుంచి హెడ్ మసాజర్స్, తర్వాత జ్యువెలరీ ఉంది చూడండి. సో ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్ లో అనమాట. మినిమం 50 రూపీస్ నుంచి నేను 500 అని చెప్తున్నాను. అంటే 70, 80, 90 అలా అనమాట రేంజెస్ అనేవి. అంత తక్కువలో ఉన్నవి. అమ్మాయిలు అయితే హ్యాపీగా షాపింగ్ చెయ్యొచ్చు. ఇది దీనికి సంబంధించింది చూడండి, నేను చూపిస్తున్నాను. ప్రతిదీ అంటే ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి, ఇయర్ హ్యాంగింగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. ఫుడ్ మసాజర్స్ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. పింక్ అండ్ బ్లూలో ఉంది. ఇది పింక్ బ్లూలో ఉంది చూడండి. ఇది ఫుడ్ అంటే హెడ్ మసాజర్స్ అన్నమాట. హెడ్ మసాజ్ అది చేస్తుంది. ఇక తర్వాతనే బార్బీకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్ ఉన్నవి. ఇది హెయిర్ బ్యాండ్ కి సంబంధించింది. అంటే అన్ని 10 రూపీస్, 15 రూపీస్
అలా ఒక్కొక్కటి 25 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇదంతా లేడీస్ కలెక్షనే. ఎటు చూసినా మనకు తక్కువ కాస్ట్లో ఇక్కడ మనము షాపింగ్ చేయొచ్చు. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇది మనకు హైదరాబాద్లో చేస్తారట, మళ్ళీ త్వరలోనే లాంచ్ చేస్తాము అని చెప్పారు. నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్ కూడా కనబడుతున్నాయి చూడండి. సో మనము ఇక ఈ షాపింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం బయలుదేరినట్టయితే మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చేది సాంగ్లీ వస్తుంది అనమాట. నెక్స్ట్ షోలాపూర్ తర్వాత వచ్చేది సాంగ్లీ. సో ఇది సాంగ్లీ అనమాట. ఇక్కడ మనము ఆగాము ఎందుకు అంటే ఇక్కడ అంతా ఫ్రూట్స్ అమ్ముతున్నారనమాట. దానిమ్మలు ఎక్కువ అమ్ముతున్నారు. ఇక్కడ దానిమ్మలు ఎక్కువ పండుతాయట. ఎంత పెద్ద పెద్దగా అనమాట. ఒక్కొక్కటి వచ్చేసి కేజీ 30 కేజీ అలా ఉన్నవి. వాతావరణం కూడా చాలా బాగా అయిపోయింది. అప్పటికి హోటల్లో కంటే ఇప్పుడు చాలా చల్లగా అయిపోయింది వాతావరణం. అంటే ఈ వాతావరణం సాంగ్లీకి వచ్చేసరికి ఆటోమేటిక్గా చల్లగా ఉంటుందట. ఇదంతా నేను క్లీన్గా చూపిస్తున్నాను చూడండి, జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. మీరు ఆన్ ది వేలో వచ్చేటప్పుడు ఇక్కడ మీరు ఫ్రూట్స్ పర్చేజ్ చేయొచ్చు, అంత బాగున్నాయి అన్నమాట. అది దానిమ్మలు అయితే మనకు అంటే పొమోగ్రనేట్, మీకు దానిమ్మ అంటే అందరికీ అర్థం అవ్వకపోవచ్చు. పొమోగ్రనేట్ వచ్చేసి 50 రూపీస్ పర్ కేజీ ఉన్నాయి. అంటే అంత తక్కువ కాస్ట్లో ఉన్నాయి అన్నమాట. అంత క్వాలిటీగా ఉన్నవి ఫ్రూట్స్. ఇది ఇక్కడే ఈ సాంగ్లీలోనే ఒక చిన్న హోటల్ ఉంది విలేజ్ స్టైల్లో, అది చూపిస్తున్నాను ఇప్పుడు. అంటే టీ కాఫీ తాగడానికి ఇక్కడ ఆగొచ్చు, అలాగే ఇలా ఫ్రూట్స్ తీసుకొని ఇక్కడ ఆగొచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి మనకు అంటే కొల్హాపూర్ వెళ్తాం కాబట్టి ఫస్ట్ ఈ సాంగ్లీ నుంచి మనం కొల్హాపూర్ వెళ్తాం. ఆ కొల్హాపూర్ వెళ్ళే దారి వచ్చేసి ఇదివరకు మట్టి రోడ్డు ఉండేనట, కానీ ఇప్పుడు చాలా బ్రాడ్గా వేశారు రోడ్డు. బ్రిడ్జ్ ఒకటి వేశారనమాట. అంటే మనము ఈ కార్లో వెళ్తున్నాము కదా, ఎంత బ్రాడ్గా కనబడుతుంది చూడండి. మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అని మళ్ళీ నేను ఈ విషయం మీకు చెప్తున్నాను. ఇన్ కేస్ ఇదివరకు వచ్చిన వాళ్లకు ఇప్పుడు వచ్చిన వాళ్లకు ఇదే డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము, మనము టెంపుల్కి వచ్చాము. కొల్హాపూర్కి వచ్చేసిన తర్వాత అమ్మవారి టెంపుల్కి వచ్చాము. శ్రీ మహాలక్ష్మి ఆలయం కొల్హాపూర్కి వచ్చామన్నమాట. ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది. దీనికి 4 ద్వారాలు ఉన్నాయి, 4 ఎంట్రన్స్లు ఉన్నాయి అన్నమాట. 4 ఎంట్రన్స్ల నుంచి ఒక ఎంట్రన్స్ నుంచి వెళ్తే ఏ ఎంట్రన్స్ నుంచి అయినా రావచ్చు, అంత విశాలంగా ఉంది. అప్పుడు చాలా వర్షం పడింది. నేను వీడియో అంటే మనం దర్శనం తర్వాతనే కదా లోపలికి, ఆలయం లోపలికి ఎలాగో కెమెరాస్ పర్మిషన్ ఇవ్వరు. ఇప్పుడు ఈ ఆలయం దగ్గరికి మనం వచ్చాము. చూడండి, ఇది దర్శనం తర్వాత బయట వాతావరణం అన్నమాట. దర్శనం చేసుకొని ఇది ఎగ్జిట్ ప్లేస్ లో ఇప్పుడు అందరు ఇలా ఫొటోస్ దిగుతారు, చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే అమ్మవారికి, ఈ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఏంటి అని అంటే నల్లపూసలు కొబ్బరికాయ మీద పెట్టేసి అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇది ఎంట్రన్స్. తర్వాత ఇక్కడనైతే సూర్య భగవానుడు లక్ష్మీదేవి కటాక్షం కోసము సంవత్సరానికి ఒక్కసారి 3 రోజులు అంటే గర్భాలయంలోకి తన కిరణాలను ప్రసారింపజేస్తాడట. మొదటి రోజు పాదాల పైన, 2వ రోజు నడుం భాగం పైన, 3వ రోజు శిరస్సు పైన కిరణాలు ప్రసరిస్తాయట. ఈ ఉత్సవాన్ని కిరణ్ ఉత్సవం అని అంటారనమాట. ఈ 3 రోజుల పాటు అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుని వాళ్ళ పాపాలన్నీ తరిగిపోతాయట ఆ రోజు దర్శనం చేసుకుంటే కనుక. ఇక సూర్యగ్రహణం రోజున 3.5 కోట్ల తీర్థాలు ఇక్కడ కొలువై ఉంటాయట. ఈ రోజు స్నానం ఆచరిస్తే కనుక మన మహా పాపాలు కూడా ప్రక్షాళన చేయబడతాయని చెప్పేసి అక్కడి ప్రజలతో, అక్కడ ఉన్న వాళ్ళతో నేను తెలుసుకున్న విషయం ఇది అన్నమాట. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అంటే మొక్కులు మొక్కుకుంటారు దర్శనం కోసం. అంటే మొక్కులు మొక్కుకున్నవి ఇలానే ఇట్టే తీరిపోతాయట. అంత పవర్ ఉన్న టెంపుల్ అన్నమాట. అంటే ఈ స్ట్రక్చర్ అనేది ఎంత బాగుంది అని అంటే అన్ని సంవత్సరాల కింద కట్టిన ఈ స్ట్రక్చర్ ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. వీళ్ళు దాన్ని అలానే మెయింటైన్ చేస్తున్నారు. చిన్న చిన్న రిపేర్లు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారట.
ఇది మనము చెప్పాను కదా, మనకు లోపలికి వెళ్ళేటప్పుడు కానీ అసలు కెమెరాలు అలౌ లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయితే ఎంత బ్రహ్మాండంగా జరిగింది అంటే, నేను వెళ్ళే టైంకి హారతి పడుతున్నారనమాట. అక్కడ నన్ను ఆపారు కాబట్టి నాకు అంత బాగా కనిపించింది. ఇది బయట వాతావరణంలో అందరు ఇక్కడ ఫొటోస్ మాత్రమే దిగుతారు. ఈ స్ట్రక్చర్ చూడండి, చూస్తుంటే తెలుస్తుంది. ఇది అన్నమాట టెంపుల్. ఈ కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి టెంపుల్ ఎంతో విశిష్టమైంది అని చెప్తున్నారు. మీరు కనుక గోవాకు వెళ్ళినట్టయితే ఆన్ ది వేలో తప్పకుండా చూసుకోవచ్చు. లేదు అంటే మొక్కుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. చూడండి ఈ ఆలయం అంతా నేను తిరిగి మరీ చూపిస్తున్నాను. ఎంత విశాలమైన ఆలయము ఇక్కడ అన్నమాట. ఇక్కడ చూస్తుంటే నేను నైట్ టైం వచ్చాను కాబట్టి ఆ గోపురాలు కనబడుతున్నాయి కదా, సో అవి ఎంత అందంగా కనబడుతున్నాయంటే ఎంత చూసినా తనివి తీరినట్టు అనిపించింది. ఇలాంటి వీడియోస్ వెంట పోస్ట్ చేస్తుంటాను. ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇది 4th ఎంట్రన్స్ నుంచి నేను బయటకు వస్తున్నాను అనమాట. దర్శనము వెళ్ళేటప్పుడు మనకు ఉండదు, టెంపుల్లోకి కెమెరా అలౌడ్ ఉండదు కాబట్టి ఇది ఎంట్రన్స్ 4th నుంచి నేను బయటకు వస్తున్నాను. ఇక్కడనండి నా దర్శనానికి వెళ్ళేటప్పుడు లేడీస్ సపరేట్ గా ఉంటుంది, జెంట్స్ సపరేట్ గా ఉంటుంది. అంటే ఒకే వేలో వెళ్ళొచ్చు మన ఫ్యామిలీతో వెళ్తే కనుక. కాకపోతే లేడీస్ ని ఒక లైన్ లో పంపిస్తారు, జెంట్స్ ని వేరే లైన్ లో పంపిస్తారు అనమాట. జెంట్స్ లైన్ లో పంపిస్తారు. అంటే ఈ మధ్యన మనకు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా, మహాకుంభమేళలో తొక్కిసలాట, తిరుపతిలో కూడా తొక్కిసలాట జరిగి చాలా ప్రాణ నష్టం జరిగింది కదా. సో నేను ఈ విషయం మళ్ళీ నేను స్పెషల్గా వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్పారనమాట, ఇలా జరుగుతుందని చెప్పేసి అమ్మాయిలను సపరేట్ అబ్బాయిలను సపరేట్ పంపిస్తారు. ఇలా పంపించడం మూలాల అంటే అఫ్కోర్స్ లేడీస్ అండ్ జెంట్స్ ఒకే క్యూ లైన్లో ఉన్నప్పుడు జెంట్స్ కొంచెం ఎలాగో ఫోర్స్గా తోస్తారు కాబట్టి మనం పడే ఛాన్స్ లేడీస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఇలా ఉంది అని నేను చెప్తున్నాను. అదంతా నేను కెమెరాలో షూట్ చేయడం కుదరలేదు. అక్కడ లైన్లో ఉన్నప్పుడు అందరూ భక్తి పారవశ్యంలో ఉన్నప్పుడు కెమెరాస్ బయటికి తీసి అస్సలు ఉండదు కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను. మీరు ఈ కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు, ఈ శక్తిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు మనకు దర్శనం అనేది ఆడవాళ్ళకు మాత్రం చాలా సంతోషంగా హ్యాపీగా జరిగిపోతుంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఎలాంటి తొక్కిసలాట అలాంటిది ఉండదు. ఇక్కడ నేను చెప్పాను కదా, మెయిన్ రోజులలో చాలా లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అంత విశిష్టత ఉంది. తప్పకుండా మీరు వీలైనంత తొందరగా దర్శనం చేసుకోండి. లైక్, షేర్.